పిల్లలకి మనీ గురించి చెప్పడం చాలా మంది పేరెంట్స్ చిన్న పిల్లలే కదా అవసరం లేదు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఒక లైఫ్ స్కిల్. ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అవుతుంది. 3 to 5 ఇయర్స్ లో సింపుల్ కాన్సెప్ట్స్ చెప్తే చాలు. మనీ వల్ల మనం మ్యాంగోస్ కొనగలుగుతున్నాం, కానీ చాక్లెట్ అలా కాదు, అప్పుడప్పుడే కొనాలి అని చెప్పడం వల్ల కిడ్స్ కి నీడ్స్ వర్సెస్ వాంట్స్ అనే బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. 6 to 8 ఇయర్స్ లో ఎఫర్ట్ వర్సెస్ రివార్డ్ కనెక్షన్ నేర్పాలి. రూమ్ క్లీన్ చేస్తే 10 రూపీస్ ఇస్తాను, వెజిటేబుల్స్ కట్ చేస్తే 20 ఎర్న్ చేయొచ్చు అని టాస్క్స్ ఇస్తూ వర్క్ కి వాల్యూ ఏంటి అనే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. 9 to 12 ఇయర్స్ ఏజ్ లో బడ్జెట్ అంటే ఏంటి అని నేర్పండి. ఇప్పుడు చిప్స్ కొనుక్కుంటే తర్వాత బ్యాట్ కోసం మనీ ఉండదు అని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. గ్రాసరీ లిస్ట్ ప్లాన్ చేయడం, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో ఇదే బెస్ట్ టైం టు స్టార్ట్ పాకెట్ మనీ. ఇది వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుంది. ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు మీ లైఫ్ లో ఏం చేస్తున్నారో వాళ్ళకి గుర్తుంటుంది. బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇంపల్సివ్ గా డబ్బు స్పెండ్ చేస్తున్నారా అని. పిల్లలు అబ్జర్వ్ చేసేదే అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడే ఇలా నేర్చుకుంటే ఫ్యూచర్ లో వైస్ గా ఇన్వెస్ట్ చేస్తారు, అన్నెసెసరీ రిస్క్స్ అవాయిడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లాషీ ట్రెండ్స్ కి ట్రాప్ అవ్వకుండా లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో డెసిషన్స్ తీసుకుంటారు. ఈ రీల్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సేవ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫై.